నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ టీవీ. ప్రస్తుతం మనం హుజురాబాద్ నియోజకవర్గం, హుజురాబాద్ మండలం పిప్పల్ నరసింగాపూర్ గ్రామంలో ఉన్నాం. విషయం ఏమిటంటే, అక్క అంటే మనకంటే మనం పుట్టక ముందు పుట్టిన అక్క అంటే తల్లితో సమానం, అమ్మతో సమానం అక్క అంటే. ఆ అక్కలో అమ్మను చూసుకునే సంస్కృతి మన తెలంగాణ సాంప్రదాయం. తెలంగాణ సాంప్రదాయం కావచ్చు, వేరే సంప్రదాయం అయినా కూడా అక్కలో అమ్మను చూసుకునే సంస్కృతి మన భారతదేశ సంస్కృతి. అన్నలో నాన్నను చూస్తాం, అక్కలో అమ్మని చూస్తాం. అక్క అంటే తోడబుట్టినవాడే మనకు సెక్యూరిటీ ఉంటాడని చెప్పి ఏ సోదరైనా కూడా భావిస్తుంది. కానీ తోడబుట్టిన వాడే తోడేలై వాళ్ళ వేధిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఒక అభాగ్యురాలు. ఈ ఇప్పల్ నరసింగాపురం గ్రామానికి చెందిన ఈ తల్లిని వేధించిన వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఫూ అని కాండ్రించి ఉమ్మేస్తారు. అసలు వాడెవరో తెలుసా? మేడారం టీవీ అని ఒక పత్రిక పెట్టుకొని, ఫేక్ పత్రిక, ఎలాంటి అనుమతి లేని ఒక ఫేక్ పత్రిక, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఫేక్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానికి మేడారం టీవీ అని పెట్టుకుంటూ తిరుగుతున్న ఒక గాలిన ఎదవా కొడుకు వాళ్ళ అక్క ఇక్కడ ఉంది మనతో పాటు. ఆమెను ఈ మధ్య కాలంలో మా అక్క చనిపోయింది, పాపం బతుకున్నా కూడా చనిపోయిందని చెప్పి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆమెను బతికుండగానే చంపేసిన ఎదవా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు ఆ కథ ఏంటిది, అసలు వాడు ఎందుకు ఇట్లా చేసిండో ఆ తల్లిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరేం పేరమ్మా? నా పేరు పల్లి శారద. అమ్మా, ఈ మేడారం సమ్మయ్య అనే వ్యక్తి మీకు తెలుసమ్మా? తెలుసు, మా తమ్ముడే. మేము ఐదుగురం. సొంత తమ్ముడా? సొంత తమ్ముడు, నా ఎనుకోడు. అమ్మ, మరి మీ సొంత తమ్ముడే మీరు చనిపోయారని చెప్పి మీ ఫ్లెక్సీ కట్టుకొని మరి ఏడుస్తున్నాడు ఎందుకమ్మా? వాడు 12 ఏళ్ళు మా ఎమ్మడి వాడి మా ఇంటి ముంగట ఎత్తిపోసిండు, దించిపోసిండు. ఏంటిదమ్మా? అన్ని నిమ్మకాయలు, తెల్ల బట్ట, అన్ని కోడి బొక్కలు, మాకై తలకాయలు, అన్ని వేళ ఊరు గ్రామం అంతా చూసారు. పసుపు మంత్రాలు చేస్తారా? ఆయనకి ఏమొస్తాయో నాకు తెలియదు. మీ ఇంటి ముందర ఎందుకు అట్లా చేశాడు? మా ఇంటి ముంగట మమ్మల్ని బెదిరించే కొరకు మా ఇంటి ముంగట నేను ఇటు కాలితల ఉన్నవి అటు ఉండద్దు అంటే 3 రూములు వేసుకున్నాము. ఇంట్లో కట్టం రేపు కూరలు పెట్టుకుంటాం అనగానే మొత్తం 12 తీర్ల ఐటమ్స్ తెచ్చి నా ఇంటి ముంగట పోసిండు. పోతే నా చిన్న కొడుకు చూసిండు. ఎవరి రాని వరకు బండి వేసుకొని వెళ్ళిండు. వాడే సమ్మయ్య మన మావే అన్నాక తెల్లారి పాయలందరూ పిలిచి చూపించాం. అది గాడబెట్టినాం. వాడెందుకు గాడబెట్టిండంటే మా చిన్న కోడలు గర్భిణి, మేము శ్రీమంతం చేస్తాను. శ్రీమంతం చేసే టైంలో నా నడుపు కోడలు మంచిర్యాల వాళ్ళ అవ్వగారు, నా కోడలు ఆడ డెలివరీ అయి ఉన్నది, నేను వెళ్ళింది. నా కోడలు తీసుకొస్తాం కారు వేసుకొని పోయాని, మేము ఇక్కడ శ్రీమంతం ఫంక్షన్ ఉన్నదని కారు వేసుకొని పోయి తీసుకొస్తామని మేము ఇంట్లో అనుకుంటాను. పక్క ఇల్లే మాది. ఎనగారు కలిపి కట్టుకున్నారు. ఆ జాగా కూడా మా అత్తగా. అమ్మ, మీరు ఎంతమంది ఈ సంతానం? ఇప్పుడు ఈ మేడారం సమ్మయ్యకు మీరు ఎన్నో అక్క, ఒకసారి మీ ఎవరెవరు అనేది ఒకసారి చెప్పండి అమ్మా. నా వెనక మేడారం సమ్మయ్య, పరకాల రవి, ఒక తమిళ కాడు ఉంటుంది సులోచన అని, ఒక హుజురాబాద్ ఉంటుంది దేవేంద్ర అని. అయితే ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఈ మధ్య కాలంలో బాగా అందరికి తెలిసిన ముచ్చట ఏంటంటే ఆయన పెద్ద ఒక న్యూస్ రిపోర్టర్ అని తిరుగుతాడు కదా. అసలు ఆయన పుట్టుపూర్వం ఏందమ్మా? నేను పెద్ద విలేకరిని, నేను ఒక వివిధ జర్నలిస్టులు అని చెప్పుకొని తిరుగుతాడు. అసలు ఏం చదువుకోండి అమ్మాయినే? ఆయన చదివింది 4వ తరగతి. 4వ తరగతి? నా వెనక పుట్టిండు వాడు. 4వ తరగతి. వానికి తానం పోసి బట్టలు విండి ముంటి కడిగి లాలిచ్చింది అని నేను, వానికి తిండి తినిపించింది అని నేను. వానికి 4 పెళ్లిళ్ళు. 4 పెళ్లిళ్ళు మేనది సింగపూర్, దాన్ని నడిపించుకున్నాడు. 4 పెళ్లిళ్ళు వానికి. ఇది 4వ పెళ్ళ. ఇప్పుడు నరసురమ్మ. ఎందుకట్లా? వాడు మెంటాలిటీ అట్లా, దాన్ని చేసుకోని దాన్ని ఇచ్చిపెట్టాడు. ఫస్ట్ ఎవరు చేసుకున్నాడు?
మేనమామ చేసుకున్నాడు, మేనమామ బిడ్డను సింగపూర్ లో చేసుకున్నాడు. దాన్ని విడిచిపెట్టిండు. ఎందుకు విడిచిపెట్టినా? వానికి ఇష్టం అనిపించక, వానికి నచ్చక. అంటే ఈయన ఆమె నచ్చక వదిలిపెట్టిందా, ఆమె ఈయనకు నచ్చక వదిలిపెట్టిండు? ఇక వీడు తీసుకొచ్చుకోలే అసలే. అది కూడా ఇక ఇసంటి దొంగకు బద్మాస్ కి వీడు పెళ్లి చేసేటప్పుడు అక్కడికి పోతేనే ఆడ ఎదుర్కొనే కాడి నుంచి తప్పించుకొని వచ్చాడు. ఎదుర్కొనే కాడికి తప్పించుకొని మా బాయ్య కాడికి వస్తే జీబు పట్టుకుని, ఆ కాలంలో జీబులు 40 ఏళ్ళు, నా పెద్ద కొడుకు టైం 40 ఏళ్ళు. అప్పుడు 40 ఏళ్ళ కింద దెంకొచ్చిండు. అక్కడ ఆఫీస్ కాడ ఎదుర్కొనే తను కూర్చుండే పెడతారు కదా, ఆ నుంచి దెంకొస్తే ఊళ్ళో అందరూ నా భర్త కలిసి తీసుకొచ్చి పొద్దున 9ంటికి అయిపోయింది, రాత్రి 8ంటికి చేసినాం పెళ్లి. చేసుకొని దాన్ని తీసుకొచ్చినాక దాంతో చక్కగా లేడు. ఇక మా మానమాలు ఇట్లా పెళ్లిలో దెంకపోయాడు, దాని చేత పడతలేడు, దాన్ని సాగిస్తలేడు. వాళ్ళకు తీసుకుట్టింది. వీడు తీసుకొచ్చుకో, వీడు దూరమన్నారు. ఇక ఈ బద్మాస్కు మేము దూరం అన్నారు, విడిపోయాని చేసుకున్నారు. ఒక్కటైపోయింది. మళ్ళీ ఒకటి దానార్లో ఎలకతుర్తి దానార్లో చేసుకున్నాడు. దానార్లో చేసుకున్నాక ఇక దాన్ని గట్టినే సుఖబాధుడు, కొట్టుడు, చేసుడు, దాని ఆస్తి అంతా నాకు కావాలని వాళ్ళిద్దరు ఆడపిల్లలు, వాళ్ళకు మగోళ్ళు లేరు. ఇది చిన్నది. ఇంకో పెద్ద ఆయన వాళ్ళ పెద్ద ఆయనకి సారుకొని ఇచ్చారు. ఈ ఆస్తి నాకు ఇప్పుడే రాయాలి, పిల్లలు కాలే ఏం కాలేదు, దానికి ఆస్తి ఇప్పుడే రాయాలని టార్చర్ పెడితే ఈ బోకర్ లంచ కొడుకు ఇప్పుడు ఎట్లా పెడతాను, పిల్ల బీరకాయనక్క పిల్ల పేరెట్టిన రాస్తాం. ఇప్పుడు ఇంతటి మాకు మీరు సాధించమన్నారు, వాళ్ళు ఇడిపించుకున్నారు. రెండు అయినాక చింతగట్ల వాళ్ళు అమెరికా ఫ్యామిలీ, వాళ్ళ అన్నలు అమెరికల్లే, వాళ్ళ అక్కలు అమెరికల్లే. వాళ్ళకు అన్నకొండల బరాండి షాపులు, పెద్ద పెద్ద బంగ్లాలు, వాళ్ళు ఉన్నోళ్ళు అంటున్నాళ్ళే. ఈ అమ్మాయిని వీరికి మాట్లాడారు, మా పెద్దనైనా మాట్లాడిండు. చేసినాక మొత్తం దాన్ని అంతుంచుకున్నాడు, దాన్ని నిలదెంగాడు. ఇప్పుడు అనసరమ్మ వండే మంచం దాందే, వీడు వండే మంచం దాందే. మళ్ళీ చేసుకున్నాడు. ఇది 4వ సంబంధం. 4వ పిల్లము కట్టుకున్న చీరలు, వంకుంగురాలు, నక్లేసులు అది అమ్మాయిని పట్టుకొని పోయింది లంగాని. దాని అన్నగారు కట్టుబట్టుతో తీసుకొని పోయింది. 3వ అమ్మాయి మొత్తం 6 బంగారం మొత్తం పెట్టిన బోళ్ళు, మంచాలు, కంచాలు అన్ని వదిలిపెట్టినాక మొగడద్దు, ఈ సామాన్ లేకుండా అనిపోయింది. పోయినాక ఇవన్నీ మళ్ళీ చేసుకున్న 4వ తాడిచెర్ల మా నడిపిచెల్లే, మాకు నాన్నగూడ బిడ్డ అన్న అయితే 4 ఇత్తులు చేసినాం. నేను అందరం పోయి కుటుంబం ఈ తనుల కాడ తాడిచెర్ల కడియాలి, తనుల కాడ పెళ్లి చేసినాం. వచ్చిర్రు, మంచిగానే ఉన్నారు. ఉండి తాళ్ళు ఎక్కుకుంటా, తోట జోలు గుంజుకుంటా, ఆడ గూడమ్మ అమ్ముకుంటాం, క్యాన్లు గుంజుకుంటా, సార్ అమ్ముకుంటాం, క్యాన్లు గుంజుకుంటా, మొత్తం దోపిడి నరసింహపురం ఊరి మీద. అప్పుడు విలేకరే లేదు, కాకముందు తాళ్ళు ఎక్కేటప్పుడే, దొంగ తాళ్ళు ఎప్పుడు మొత్తం దొంగ తాళ్ళు తెచ్చుకున్నాడు, దొంగ కోళ్ళు తెచ్చుకున్నాడు. మొత్తం ఘోరం. అక్కని చూసులేదు, వీడు మా పెద్దాయన కొడుకని చూసలేదు, మా చిన్నాయన కొడుకని చూసలేదు, మా చుట్టబోలని చూసలేదు. మొత్తం దొంగతాళ్ళు ఎక్కుంటా అమ్ముకుంటా మొత్తం మంది అందరికి అమ్ముకొని ఇట్లున్నాడు. ఉండి ఇటువాటు తిరుక్కుంటా నా కొడుకులో పెళ్లి, పెద్ద కొడుకు పెళ్లి అయింది, నలుపు కొడుకు పెళ్లి అయింది, నా చిన్న కొడుకు పెళ్లిలా. వాడు కలిసిమెలిసే ఉన్నాం. కలిసిమెలిసి ఉన్నాక వాడు ఏం చేస్తారు, అద్దర ఓ ఎరకడం దగ్గర క్యాన్ గుంజు కచ్చుకుంటే వాళ్ళు కొడతాను తీరుతాను అంతా నా మొగడు ఏడిపించు, ఊరంతా ఊడిర్రు. వాడు మా పిల్లల్ని ఎంత ఎవరిని ఎంత నచ్చోడు తిట్టి, ఈ చెప్పులు ఇన్నే ఉన్నాయి, బండి ఇన్నే ఉన్నాయి, వాళ్ళు ఏడంటారు, బండి మీద బండి గుంజుకపోతాం. అట్లా ఇట్లా అయితే అది బోర్లపల్లి ఎరకలోళ్ళు. ఈయన పొలంలో ఉంటే ఈయన పొలం చేస్తే గుంజుకున్నాక సారా గుంజుకుంటే మళ్ళీ వచ్చి 5,000 రూపాయలు సారా గుంజుకున్నాడని గుంజుకున్నాడు. మనం అవసరమ్మతోటి ఆ పైసలు ఇప్పించి వాడు నిలబెట్టాడు. ఈ ఇక్కడ కానాని ఉంటాడు వాడు, పెద్ద పాపేపల్లి. వచ్చి ఘోరంగా లంజ కొడకాలు, అమ్మిడి కొడకాలు, నువ్వు ముంచుకుంటూ నా సొమ్మంత తిన్నావు, నాకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలంటే కొట్టుకునే కొడుకత్తే నా మొగడిని అడుగుండి వాడిని అటు ఇడిపించి వీడిని ఇటు ఇడిపించి సాగనంపిండు. ఇక్కడ ఎరకలలో సురికి పడ్డారు
కపిల్ చిట్ పనుకో సురీటి వాడి మన పైసలు కట్టక వాళ్ళు వచ్చేట పోయి బాత్రూమ్ లో జాగున్నాడు. బాత్రూమ్ ఈ మేడల సమయం ఈ బాత్రూమ్ లో జాగుంటే చెప్పులు ఇన్నే ఉన్నాయి, బండి ఇన్నే ఉన్నది, మనిషి ఇన్నే ఉన్నాడు. మా ఇల్లంతా తిరిగి చూసారు. మా ఇల్లంతా తిరిగి చూసి ఇక్కడనే ఉంటాడు అంటే వాళ్ళు ఎండబట్టి ఎండ చచ్చిపోతారు మంచి ఉప్పు నీళ్ళు లేక అని నా నోడు వాళ్ళకి నచ్చ చెప్పి పోలీస్ స్టేషన్ లో కాగితం రాసి తప్ప నాజిమ్మదానని వాళ్ళని దాటిచ్చి వాడిని దాటిచ్చినాక చల్ల గంటలు పెట్టి మొత్తం చచ్చిపోయే పరిస్థితులు ఉంటే నేను తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చి మంచిగా మాకు ఇచ్చి మేము వాడిని కాపాడినాం. ఇవన్నీ అయినాక మా కోడలు తీసుకొస్తామని మేము మీ ఇంట్లో కారు వేసుకొని పోయి ఇంట్లో శ్రీవంతం ఫంక్షన్ కదా కారు వేసుకొని పోయి తీసుకొస్తామని మీ ఇంటి కుటుంబ సభ్యులు అనుకుంటాను. మా కొడుకులు ఈయన నేను అనుకునేటప్పుడు ఈ అనసూరం ఉన్నది వీడున్నాడు. ఈయన ఇన్నాక ఇక కారు వేసుకొని వస్తారట. ఇక్కడ నరసింహపురంలో ఉంటే నా పిల్లని తోలియాను, నరసింహపురంలో ఉంటే నేను రానాను, హుజరాబాద్ కిరాయి తీసుకొని ఉంటే వస్తారాను, వాళ్ళు కారు వేసుకొని వస్తారట. మీరు తోలకూరు పిల్లను అని నా అయ్యప్పని ఫోన్ చేసి ఈ అంపనికి ఎక్కడికి కుటుంబంలో స్విచ్ పెట్టే ప్రయత్నం కూడా చేసిండు. ఇద్దరు కొడుకులు నా కొడుకు వెనక సిరి పిల్లగాడు మొదలు పిల్లగాడు మళ్ళీ వెనక సిరి పిల్లగాడు నెల రోజులు బాగా ఫంక్షన్ మేము తీసుకొచ్చుకున్నాం ఇంట్లోకి మనకు ఉండాలి కదా మన ఇంటి కూడరాని మేమంటే వాళ్ళకి తోడకాని ఫోన్ చేసిండు. ఇక తోడకాని ఫోన్ చేసినాక వాళ్ళు మీ మాటలు పట్టుకొని వాళ్ళు వేరలే. సరే మేము పోయి మా ఇక్కడ బాగుపడిన మా పెద్దమ్మ బిడ్డ ఉంటది, ఆయన చెల్ల బిడ్డే మా కోడలు. ఇట్లా మరి రానంటాను ఎందుకు అన్నాక వాళ్ళు అన్నారు కదా మీరు మీ సమ్మయ్య ఫోన్ చేసిండట రాకని నాకు ఫోన్ చేసిండు మా బావ. మీ తమ్ముడు రాకని ఫోన్ చేసినాడు, మీ బామ్మర్ది రాకని ఫోన్ చేసినాడు. మీ ఇద్దరు నా కొడుకు అడిగాను ఇట్లా ఫంక్షన్ తీసుకొచ్చుకోకుండా ఎట్లా రారు అన్నాడు. మళ్ళీ అద్దరు ఫోన్ చేసారు. కారణం ఏంది మీరు ఇది వినిపించరు లేకపోతే మీరు వాళ్ళు రారు పోదామని నేను అడిగాను. మా పెద్దమ్మ బిడ్డే కాస మా బావ ఈరసాయి భక్తిని ఈరసాయి ఆయన డీలర్ అమ్మేది ఆయన. పోతే ఆయన ఫోన్ చేసి కనుక్కుంటే పరకాల సమ్మయ్య అద్దన్నాడు, తోరకన్నాడు, ఉదరాల కిరాయి తీసుకొని ఉంటే తోరు లేకుంటే తోరకన్నాడు అన్నాడు. ఇలా ఆయనకు ఏమొస్తుంది ఏమొస్తుందంటే మా కుటుంబాన్ని మాపడండి మా ఇద్దరు పడ్డాడు ఇప్పుడు కొడుకులు మంచిగా అనుమూలంగా వీళ్ళు బతుకుతారు అని. ఎందుకు పడ్డాడు అంత ముందు కూడా సచ్చిన శవాన్ని బొక్కలు పట్టుకొచ్చి మీ ఇంటి ముందు వేసుడు, నిమ్మకాయలు వేసుడు, ఇవన్నీ ఎందుకు ఓర్వలేక నా కొడుకులో చూసి ఓర్వలేక మమ్మల్ని చూసి ఓర్వలేక ఇక మళ్ళీ వేయండి. నా పెద్ద కొడుకుంటే వడ్డలు ఇంట్లో కిరాయికున్నాడు. కిరాయికున్నాక అది పోయిన వచ్చిన ముచ్చలు తెచ్చినాక వాడిని ఏం మందలియలే. తోరకన్నారట వీడు అది అని వాడిని ఏం మందలియాలి. మా చెల్లెల్లో ఫోన్ చేసిన అన్న తోరకన్నారట కాదు వీళ్ళకి అవసరం ఆయనే నా కోడలు నా ఇంటికి రాకుంటే చేయబట్టి ఇంతమంది వచ్చి నా కోడలు లేపాయన మనవాళ్ళు లేపాయనని మా కనుగోల శైలకు మా ఉదరా శైలకు ఫోన్ చేసి ఏడ్చా. అవును మా ఇంటికి వచ్చే మా ఇంటి ముంగట్నే చెప్పిండు అని మా ఉదరా శైలి అనేది. మా ఇంటి ముంగట్నే మా ఇంటి ముంగట హౌస్కాడ వినవాడే మీరు తోరకూర అని చెప్పిండు, నేను చెప్పుదాం అనుకున్నానని బాధపడతామని చెప్పలేదు అని మా చెల్లి అనేది. నేను అడిగినాక దేవేంద్ర అన్నాక సరే అనుకున్నాం. మీ సపరేట్ ఇక వాళ్ళ ఇంటికి వదలేను. ఇక ఆ 2 రోజులుగా నాకు ఇంచరు వచ్చినాక వాళ్ళ ఇంటికి వదలేను. వాళ్ళ ఇంటికి పోకుంటే వాళ్ళ ఇంటికి ఈయన ఆకి ఉడతానా ఈయన ఇల్లుకు నీళ్ళు పడతాడు ఆకి ఉడతాడు. ఇక వాళ్ళ నంబర్ నాకు ఎరికానా నేను ఫోన్ చేసిన నీ నంబర్ ఎరకలేదు నాకైతే తెలియదు వాళ్ళు చెప్పారు. నేను విన్నా. సరే ఇప్పుడు మీ ఇంట్లో చిచ్చు పెట్టేయడానికి కారణం ఏంటంటే ఓర్వలేక. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మీ మీద కేసు పెట్టడం జరిగింది. ఒక నిమిషం అమ్మా, మీ మీద పోలీస్ స్టేషన్ లో కూడా హుజరాబాద్ పోలీస్ స్టేషన్ లో మీ మీద కేసు పెట్టినట్టు తెలిసింది. మీ మీద మీరు తెలవకుండా నాదే జాగా వాళ్ళకి ఇచ్చిన కింద భూమి నాదే అని చెప్పి ఈయన మీ మీద పోలీస్ స్టేషన్ సైతం కేసు పెట్టడం జరిగిందా అని చెప్పి తెలిసింది. భూమి అయినదేనా ఇది? భూమి అయితే మా కొడుకులు పెట్టిండ్రు, మా కొడుకులు ఎగబడ్డారు, కొట్టిండ్రు. ఈయన లేడు, ఎవరు లేరు. కథ బోర్లు చదువుకున్నాడు, బోర్లు వేసుకున్నాడు, 30 పెళ్ళికి వెళ్ళిపోయాడు. అమ్మ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ అనుకుంటున్నారు ఈ మేడారం సమ్మయ్య గౌడు ఆగడారు భరించలేక ఈ గ్రామస్తులే కుట్టి పంపితే భూపాలపల్లికి పరారైన తెలిసింది. అట్ట చేసారు ఎందుకు అట్లా అంత మొత్తం దొంగ శాతలేనా దొంగేనా గుంజుకుంటారు పిత్తలు గుంజుకుంటారు. అట్ట సంత తమ్ముని పిల్లలు చచ్చిపోతే రాలే బాడుకోవాడు, సంత తమ్ముని పిల్లలు చచ్చిపోతే రాదేవాడు. చుట్టాలందరూ ఫోన్ చేసినా కూడా అంత లంగవాడు.
అంత బద్మాషి. ఎందుకు వాళ్ళ తమ్ముడు అంటే ఎందుకు కక్ష మరి ఆయన? ఏం కక్ష వారికి గదే, వారికి అంగుత కాళ్ళు జుట్టు అన్నకుంట కాళ్ళు పట్టుడు, వారి పనే గది, వారి పనే గది. అయినాక ఇక మేము మా అత్త మా నాయన కలిపి ఇల్లు మా నాయనకు. అమ్మ ఇంకోటి, మీకు అసలు ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు అమ్మ? నాకు 3 కొడుకులు. చేస్తున్నారు వాళ్ళు? ఒక కొడుకు ఇన్ని రోజులు మన జమ్ముకుంటా సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు. సూపర్ మార్కెట్ పెట్టుకున్నాక ఇక వానికి లాస్ వచ్చిందో ఎట్లా వచ్చిందో అయితే. ఎంతమంది పిల్లలు మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నారు వాళ్ళు? నా పెద్ద కొడుకు వాళ్ళ ఫైనాన్స్ లో చేసేది కదా, అది ఎట్లా అది ఫైనాన్స్ లో పని చేసేది. దానికి మేడం వాళ్ళు తగినాయో ఏమైంది, నా పెద్ద కొడుకు చనిపోయాడు. మా కొడుకు చనిపోయిండు ఇప్పుడు ఆగస్టు 7వ తారీఖు పోయిన సంవత్సరం. ఈ మధ్య కాలంలో అమ్మ మీ మీద పోలీస్ స్టేషన్ లో ఈ భూమి నాదే అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. అసలు ఆ భూమి విషయం చెప్పండి, అసలు ఏంది అది? వాడు మా మీద కేసే పెట్టాలి. ఆ భూమి ఎవరు? ఆ భూమి మాది. మీదేనా? మాది. మా ఆయన పేరు మీద పట్టా ఉన్నది. అది వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా మొన్న దాకా ఈయన పేరు మీద ఉంటా. మొన్న మా కొడుకు చనిపోయినప్పుడు వాళ్ళు మా 2 చెల్లెలను అవ్వను తమ్ముని తీసుకుపోయి పట్ట చేసుకున్నారు. వారసత్వంగా నన్ను పిలవకుండా నేను బాధపడలే. మా చెల్లెల్లో ఫోన్ చేసిన చంపేసారు కదనే. నా అత్త మా ఇచ్చిన భూమి, పుక్కారికి ఇచ్చిన భూమిని మీరందరూ వచ్చి సంతకాలు పెడతారు, నన్ను విలువరు అనుకున్నా పోకుండా నా కొడుకు చచ్చిపోయిన దుఃఖంలో ఉన్నా. ఆ వెనుక భూమి నేను ముందట శతమందం భూమి ఇస్తా, నాకు ఆ వెనుక ఏమి లాట్రూమ్ బాత్రూమ్ కట్టుకుంటా అన్నాక ఇచ్చినాక అలా బంధు పెట్టిండు. వాడిని ఇల్లు వాడు చేయించుకున్నాడు. వాడిని వాడు చేయించుకున్నాడు. బాత్రూమ్ కట్టుకున్నాక నా భూమి వాడు తీసుకుంటలేదని మా ఉన్న భూమి మాకు వాస్తుకులేదని మేము అమ్ముకున్నాక ఆ భూమి నాదేనాని మమ్మల్ని చిత్రగంత్రాలు పెట్టుకుంటా, నా మొగాన్ని, నా కొడుకుల, నా మనవరాళ్ళ, నా కూడళ్ళ ఇలా సెల్లులలో పెట్టుకుంటా, ఈడేలు తీసుకుంటా, పొడవలు పెట్టుకుంటా మమ్మల్ని అకసంగా ఓ మావి మొత్తం చూస్తారు జనం. లంగలు దొంగలు ఇచ్చిన జాడ అమ్ముకున్నాడు. రమ్మని పెద్ద వీడియో చూసినమ్మా మీరట అప్పులే కొడతారట. కట్టుకున్న ఇల్లు కూడా వాళ్ళ మీద ముంచిన ఇల్లు అన్నట్టు కదా? ముంచిన ఇల్లు కాదు, భూమి అమ్ముకొని కట్టుకున్నాం. ఆయన కష్టపడి ఆయన భూపాల పెళ్ళి ఇల్లు కట్టింది కదా, ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టింది కదా. మీరు మాట్లాడకండి, నేను అడుగుతా మిమ్మల్ని. మందిరం నుంచి కట్టుకున్నాడు. ఇక్కడ నుంచి 4 బోర్లు 4 బట్టలు వేసుకొని కారు పట్టుకొని వచ్చిండు. వాడికి భూమి లేదు, జాగ లేదు. వాడు మందిరం నుంచి కట్టుకున్నాడు. మందిరం నుంచి బిడ్డ పెళ్లి చేసిండు. వాడు ఇక్కడికి వస్తే కూడా కారు వేసుకొని వానికి ఏముండే పెట్టుకోవడానికి కార్లు ఉన్నాయి. వాడు ఏం సంపాదించిండు, వాడిని బతికెళ్తా. నాకు వెనకాల కట్టి నా అత్తమ్మ సంపాదించి ఇచ్చింది 6 ఎకరాల 7 ఎకరాల భూమి. 7 ఎకరాలు మేము 2 ఎకరాలు అనుకున్నాం. మాకు కష్టాలు వచ్చి మా పిల్లలందరూ లేలు పెట్టి వాళ్ళు కొద్దిగా సాధియక అమ్ముకున్నారు. ఎకరం భూమి నా కొడుకులకే అమ్మించిన వాళ్ళు అప్పులు చేసుకుంటే. ఎకరం భూమి మేము అమ్ముకున్నాం. మా ఆరోగ్యాలు మంచిగా. మీ తమ్ముడు మెడర సమయంతోని మాటలు ఉన్నాయి అసలు మీకు? మాకు మాటల్లో మాతో వాడు వెళ్ళిపోయాడు. మాది అన్ని వాడు ఎత్తిపోసి దించిపోసి మాది ఆ కాంచి మేము మాట్లాడము. మా కొడుకు దాకన్నా పడితే మన పెన్న వచ్చింది, మా మీద వాడి వచ్చింది, దాంతో ఊకున్నాం. వాడు 5వ రోజు నాడు వచ్చిండు. ఎట్లా నేను ఏడ్చినాం, పోయిండు. మా మీద తిరిగినాక ఓ రోజు ఒక ఆయన తీసుకొని వచ్చిండు, మాట్లాడిండు, ఏడ్చిండు. కాళ్ళు నా కంటి నీరుతో మీ కాళ్ళు కలిగితే మనం కలిసిందాం అన్నట్టు పోయిండు. అంతే. ఇక మళ్ళీ వానింటికి వాడు మాకు కలవాలి, మేము వాడికి వెళ్ళాలి. ఎందుకు వచ్చిండు మీ ఇంటికి? ఈయన రెక్కలతో సుత్తలు వచ్చిండు. రెక్కలతో సుత్తలు వచ్చి బాగున్నావు చెప్పలేదు. రాత్రి ఒక ఆయన తీసుకొని కూడా వచ్చిండు. ఆయన మీ అబ్బాయి చనిపోతే మందిరెడ్డి అని కూడా వచ్చి వాళ్ళను నన్ను మందలేయకుండా కూడా వాళ్ళు పరామర్శించిన వాళ్ళను అని చెప్పి కూడా చెప్పుకుంటున్నాను. ఆయన మా దగ్గర బాగా అయిన వాళ్ళు లేనే లేడు. మీ అబ్బాయి చనిపోయినా? మా అబ్బాయి చనిపోయాడు. ఆయన మెడదారాలు లేవు, జీబీ ఎక్కువ, మెడదారాలు తీసి చనిపోయాడు. దీపు చూపించుకోలే, దీపు ఉండేవాళ్ళు తెలియలే. తెలియక కథం మొత్తం ఈ ఇళ్ళ మెడదారాలు దిగినేసి చనిపోయాడు నా కొడుకు. చనిపోతే వాడు పుణ్య, వాడు పాపత్ర వేసి చనిపోయాడు. వాడు గట్టిన పోతాడు, వీడికి అరి అన్నాడు, తాగిండు. వాడు పులి. నా కొడుకు పులి వీనాసంటోడు కాదు. నా కొడుకు మొదటికిన సంబంధంతో బుద్ధి రాదు. నా కొడుకు మంది కడుపు నింపే కానీ ఏమైనా జోర పెంచుకొచ్చుకోలే. చుట్టుపక్కల తెచ్చుకోరు మీరు. పల్లె శ్రీనివాస్ అంటే ఒక 4 మండలాలు తెచ్చుకోరు. పల్లె శ్రీనివాసం బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ మానవ పత్రికని బ్యాక్గ్రౌండ్ ఏందని తెచ్చుకోరు సార్ మీరు. అంటే ఇప్పుడు ఆయన
ఆరోగ్యంగా ఆరోగ్యం ఖరాబ్ అయి చనిపోతే పాపం దాగి చనిపోయినా పాపం అనేది సరిపోయిందని సొంత మా తమ్ముడు వాళ్ళ బిడ్డలకు టిఫిన్లు పెట్టి వాళ్ళ కొడుకు టిఫిన్లు పెట్టి నేను సాగుతా వాళ్ళ ముద్దు వాళ్ళ మూతిగా అడుగుతా తమ్ముడు అని వాళ్ళ జుట్లు పెట్టి నేను చెప్తే వాళ్ళ నాన్న చచ్చిపోయిందని పోస్టర్ పెట్టి పోస్టర్ కాడ పోయి ఏడ్చుకుంటా ఇక మమ్మల్ని గాలి దత్తలు లేపుతారు నాకు నా ముక్కు వస్తారట నా చెవులు వస్తారట నా కన్ను వేస్తారట నా కారపొడి పోతారు వాడికి నోటికి వేస్తాడు మాట్లాడతాడు సొంత తమ్ముడే వాడు మా అయ్యకు మా అవ్వకు ఇద్దరం కలిసి పుట్టినాం మేము మా అవ్వ ఎక్కడ కన్నా మెచ్చుకొని రాలే అది కూడా కేసేస్తాను ఇప్పుడు నన్ను రాదని వాడు ఇల్లు చేసుకున్నాడు చేస్తే మీరు పోలీస్ స్టేషన్ లో సంప్రదించారు మరి కేసులు పోలీస్ స్టేషన్ పోయినా 100 వారు రాలే ఊళ్ళో తీసుకొని మన ఆ మేడం పేరు ఏంటయ్యా మేడం దగ్గర పోతే కూడా రాలేదు వాళ్ళు అంగున్నాడు దొంగున్నాడు వాళ్ళు అందుకొని తన్నుర్రి మీరేమీ కేసు పెట్టమన్నారు కానీ నా కొడుకులు ఇక్కడ లేరు మేమిద్దరం మా ప్రాణాలు అంతే ఉన్నాయి నా కొడుకు చచ్చిపోయి వాళ్ళ మీద మేము గెలవని వాళ్ళ తెరువు మేము పోతలేము వాళ్ళ తెరువు మేము పోక మేము ఎట్లా బతికినా మంచిదేనని మేము పరువులంతా కేసు వేస్తున్నాం ఎందుకంటే కొడుకు చనిపోయిన బాధలో ఉన్నారు నా కొడుకు వేయిన కానించి మా వెంబడి పడతారు మేము పరువులంతా కేసు వేసారు అన్న ఇల్లు తమ్ముడికి ఇన్ని పైసలు చెల్లెళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి నన్ను రావాలని ఇల్లు చేపించుకున్నాడు నేను పరకాల రామచంద్ర పుట్టినా పుట్టలేదా అది కూడా ఇయ్యాలో రేపట్ను వాళ్ళు నిజవారి అందరు వచ్చి తెలుసుకుంటారట బాగా ఇంటి మీద ఎత్తాను కేసు ఈ పరువు నట్టం వేసిన కేసు ఇక మాకు దిగలేదంతా బాగా పెట్టిండు ఊళ్ళో తెలుసుకొని మా గురించి పల్లె రేపేను పరకాల రామచంద్ర మీకు ఎసంటుందని తెలుసుకొని మా నాన్న ఇన్ని కొడుకు చనిపోతే కూడా రాలే మా అమ్మ చనిపోయినప్పుడు రాలేదమ్మా లేదు వాడు రాలేలే మా ఇంటికి ఒక్క ఆయన తీసుకొని వచ్చినప్పుడు రాకపోగా పాపం దాకా చచ్చిపోయినా అని చెప్పి ఇంకా ప్రచారం చెప్తాడు నా కొడుకు పాపం దాకా చనిపోయింది అని ఒక్క మనిషితో మీరు తెచ్చుకోండి ఆయనకి ఎంతమంది పిల్లలమ్మ వానిక మరో కొడుకు కేరళ చచ్చిపోయింది వాడేవాళ్ళు పాపం దాకా చచ్చిపోయిండు మరి కేరళ చచ్చిపోయిండు కొడుకున్నాడు కొడుకు కేరళ చచ్చిపోయిండు అప్పుడు ఒక బిడ్డ మళ్ళీ కొడుకులు అంటున్నాడు రీ ఆపరేషన్ చేయించుకున్నాడు లంచ కొడుకు అంటే నా బయట పాలు పోసి అన్ని విధాలు డబ్బులు అంటే దాన్ని తిండి పెట్టి అరుచుకున్నా నేను ఇప్పుడు ఉన్నది ఇద్దరు బిడ్డలు అనుకుంటున్నాం మేము సమాజం దాంట్లో ఇంత ముందు కొడుకు చనిపోయాడు 12 ఏళ్ళ కొడుకు కేరళ వాడి చనిపోయాడు మళ్ళీ ఆపరేషన్ చేసుకుని మళ్ళీ బిడ్డ పుట్టింది అంటే ఒక బిడ్డ కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళ అబ్బాయి చనిపోతే మళ్ళీ చేయించుకొని మళ్ళీ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ కొడుకు అయితే బిడ్డ అయింది ఓకే మేము సార్ మీరు ఒక్క నిమిషం మా పోయిన ఇలా ఆమె బాధ చూడలేక నేను ఎంత అసలు వింటే నాకే కన్నీళ్ళు ఆగడం లేదు సొంత కడుపున పుట్టిన బిడ్డ కొడుకు చనిపోతే ఓదార్చించాల్సిన ఇటు వాళ్ళ తమ్ముడు ఒకసారి చూడవచ్చు ఆ తల్లి ఆవేదన ఇటు అక్కని ఓదార్చించాలి వాళ్ళ చనిపోయిన వాళ్ళ బిడ్డ అంటే వాళ్ళ అల్లుని భార్యను ఓదార్చిస్తున్న ఈ సమయంలో వాళ్ళను అంటే వాళ్ళకు ఈ భూమి కొరకు ఈ జాగల కొరకు ఈ మేడారం సమ్మయ్యటోడు ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తాడో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే వాళ్ళ బావగారు ఉన్నారు, వాళ్ళ బావని అడిగి తెలుసుకుందాం. అసలు మేడారం సమ్మయ్య అమ్మ మీరు కొంచెం కూర్చోండి, ఏడవకండి, ఇది చూపించవే, మీరు కూర్చోండి సార్ అమ్మ ఏడవకండి దయచేసి. ఇక్కడ చూడవచ్చు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఆమె ఎంత దుఃఖాన్ని చూడవచ్చు మీరు ఒకసారి. ఆ దరిద్రుడి శాస్త్రాలకు ఈ బ్రోకర్ గారి శాస్త్రాలకు ఈ అమ్మ ఎంత తల వెళ్తుందో చూడవచ్చు. ఒక దిక్కు కొడుకు ఎదిగి వచ్చిన కొడుకు పిల్లలు ఉండగా కొడుకు చనిపోతే ఓదార్చాల్సిన ఈ దుర్మార్గుడు అమ్మ ఏడవకండి, మేము మిమ్మల్ని ఏం ఓదార్చే పరిస్థితి కూడా మేము లేవు, ఎందుకంటే మీ దుఃఖాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళ బావగారు ఉన్నారు. అసలు ఈ మేడారం సమ్మయ్య వృత్తి ఏంటిది, ప్రవృత్తి ఏంటిది, ఎట్లా ఉండేవాడు అసలు ఈ గ్రామంలో ఉన్నప్పుడు? మేడారం సమ్మయ్య నా పేరు పెళ్ళ వీరయ్య, నేను ఉత్తర సింగపూర్ మాజీ సర్పంచ్ను. 1995 మాజీ సర్పంచ్ ఇక్కడ, అవును, 2001 వరకు వాడు నా పక్క పొంటి ఉండి మమ్మల్ని ఎప్పుడు
ఏ విధంగా ఇబ్బంది పెట్టాననే ఆలోచన తప్ప నాకు బంధుత్వం ఉన్నదనే ఆలోచన మీరు సర్పంచ్ గా చేసిరా? చేసిన. మీరు సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు మీ మీ బామ్మ సపోర్ట్ చేసిండా? వాడు ఏం చేసేది ఎరికేనా, వాల్ పోస్టర్లు బర్ల కంటి వేసుకుంటూ వచ్చేది, సపోర్ట్ కాదు. మీరు గెలవాలని గెలవద్దని వాల్ పోస్టర్లు నా గుర్తులన్నీ బర్లకు వేసుకుంటూ వచ్చేది. బర్లకు వేసుకుంటూ వస్తే పాలు పిండేటోళ్ళు పాలు పోతే మొత్తం బర్రెలు ఆ ఎగురితే ఆ పోస్టర్లను చూసి ఎగురితే వాళ్ళు తిట్టుకుంటది మాట్లాడిలు అవ్వని పెళ్ళాన్ని ఎవరిని సమ్మని. వాడు మా బామ్మ అని చెప్పుకోకున్నట్టు మా ఇజ్జత్ మానం పోతుంది. వాడు నరరూప రాక్షసుడు, వాడు రక్తం దాగి బత్తడు లంజ కొడుకు. వాడు సామాన్యుడు కాదు. వానికి బంధుత్వం అనేది తెలియదు, భావం అనేది తెలియదు. ఇప్పుడు నా పెళ్ళైన కొత్తలే నాకు వాళ్ళు మా అత్తగారు మా మామగారు పెట్టిన గడియారం తీసుకుపోయి ఆ తొక్కుడు బంధ కింద పెట్టిండు. పెడితే మా అత్తమ్మ మళ్ళీ తీసుకొచ్చి వీడు తప్ప ఎవరు రాలేదన్నాక తీసుకొచ్చి ఇచ్చింది. అంటే ఈ దొంగ వృత్తి అనేది ఫస్ట్ నుంచి ఉన్నది వానికి. ఫస్ట్ వాడు 20 సంవత్సరాలు అనేది వాడు వెయ్యని లేవు, వాడు చేయలేనా అన్ని నిజమే. కాళ్ళు ఎక్కేది నిజమే, జోలీలు గుంజుకునేది నిజమే, చాలా గుంజుకుని అయితే పరిచయం అయిపోయిన 20 మంది ఎరకలు లక్షలు బోర్ర పిలిచి తంతం గుంజుకపోతామని నేను అడ్డం పోయి వాళ్ళు నా దగ్గర కలదాయేటోళ్ళు, అరే కనికే నా మాటినరా బాబు నీ ఇప్పిత్త పోరాని ఇలా వచ్చిన. వాడు చేయని పాపాలు అంటూ లేవు. అది గోసపుచ్చుకుంటాను మమ్మల్ని. ఈ లాస్ట్ కు ఈ చెత్త ఏర్కుంటారు చూసినావా, ఇనుప సామాన్లు ఏర్కుంటారు, వాళ్ళ దగ్గర కూడా బేరిచ్చి కూడా డబ్బులు వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాడు. వాడు వానికి కావాల్సిన డబ్బులు యశ్వంతుల దగ్గరైనా తీసుకుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి పోయేటప్పుడు బోలు బొచ్చలు పడుకొని నాకు పల్లెం పారకం పోతే ఇప్పుడు భూపాలపల్లిలో ఒక 50 లక్షలు పెట్టి ఫస్ట్ ఇల్లు కట్టిండు, తర్వాత ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిండు. మరి భూపాలపల్లిని తాళెక్కి సంపాదించండు, ఇక్కడ తాళెక్కి సంపాదించాడు, మందిని ముంచుకుంటూ సంపాదించాడు. భూపాలపల్లి తాళెక్కలే, ఇక్కడ కూడా అంతంత ఎక్కిండు. మొత్తం మందిని ముంచి గిట్నే బ్లాక్ మెయిల్ చేసుకుంటా, నేను జర్నలిస్టు అది ఇది అని చెప్పుకుంటూ ఒకళ్ళని పట్టక ఒకళ్ళ దగ్గర మోసం చేసుకుంటూ తాపుకోడు కొత్తోడు ఎంబడి తిరుగుతాడు. వానికి ఏమి ఇస్తాడు వేయడు దేవునికి ఎరక గాని మళ్ళీ ఇలా కనబడ్డాడు రేపు కనబడు వాంతో. అటువంటి విద్య నేర్చుకొని రకరకాలుగా దోపిడీ చేసుకుంటా ఎక్కడో కర్రిప్పితనన్నాడట. మాకు కొన్ని వార్తలు తెలిసినాయి. వాడు కర్రిప్పిలేదని నాలుగు లక్ష రూపాయలు తీసుకున్నామని అత్తే వాడి పిల్లని ఇంట్లో గుబ్బున పెట్టి వీడి పదానికి పోయి వచ్చేవరకు వాడి పిల్లం నన్ను అటు గుంజుని చేయించడానికి వాడి పిల్లం మొత్తుకోడు, అట్లా తప్పించుకోడు. ఇన్ని రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర విద్యలు. మరి నేను ఘోరంగా ఆయన ఏం పెట్టుకుంటాడంటే గ్రూపులలో సీనియర్ జర్నలిస్ట్, నేను సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అంత జర్నలిజం చదవాలంటే ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత జర్నలిజం చేయాల్సిన సందర్భం. అసలు మరి ఈయన చదువుకున్నది ఏంది? అసలు వాడు చదువుకున్నది 3-4 తరగతి తప్ప ఏది లేదు. వాడికి చదువు కూడా రాదు, రాయను కూడా రాదు. ఆ పక్క పొండ లెవెల్లో పెట్టుకొని అది దాన్ని రాయించుకొని ఇది ముసుగులో బతుకుడు జీవితాంతం అది ముసుగు బతికే. వాడి భూమి అమ్ముకున్నాం అనుకో, వాడి భూమి అమ్ముకుంటే 10 మందిని తీసుకొచ్చి ఇలా ఒక గెట్టు చెప్తే 10 మంది వాడిని తీసుకుపోతారు. ఈ గెట్టు చెప్పిందని అడుగుతారు. గుంట భూమి వాడిని అమ్ముకుంటే వాడు వచ్చాక ఎందుకు డాడీ చేయడు మా మీద? చెల్లులో పెడితే మేము భూమి ఇస్తావా? ఆ భూమి బ్లాక్ మెయిల్ అంటే బెదిరించే బెదిరించుడు. ఇల్లు కట్టినాక సగం ఇల్లు కట్టినాక వచ్చి పూల కొడతాడట. పిచ్చి నా కొడుకు, వెరి నా కొడుకు, లంజాయి కొడుకు, మీరు వాళ్ళకి అమ్ముకుని వచ్చి మొగోడు అయితే అక్కడ గ్రామ పంచాయతీ గారు మమ్మల్ని పిలిపించి వాందా భూమి నాదా అని తెలుసుకోవాలి. అక్కడ ప్రజలు చెప్తారు. కానీ కొన్ని సాధువు బెదిరించుడే, నువ్వు అది ఇల్లు కట్టు, నువ్వు కట్టినాక ఊళ్ళ కొడతా, సగం కట్టినాక ఊళ్ళ కొడతా, నువ్వు ఎట్లా కడతావో ఇట్లా బెదిరించుడు. అరే నేను ఉన్నరా, నీ ఇల్లు నేను నిలబడి కట్టిస్తా, ఆ జాగ నాది, నా ఏ సంపాదించింది, నేను కనుక జాగని ఇల్లు కట్టకపోతే నా బిల్డింగ్ రాసిస్తారా అన్న ఆ శాఖలో ఉన్న పిల్లగానికి. వాని పేరు సారయ్య. వాడిని ఫోన్ చేసి బెదిరించుడు, వాని పెన్నం వాడు ఇది వాని కథ. వాడిని చెప్తాడు. వాని జీవితాంతం వాని గురించి చెప్తే మనకు ఒడవది ఆ కథ. అంత బేకారు లంజ కొట్టుకువాడు. వాడు తల్లిపాలు చీకి బతకలే. తల్లిపాలు చీకినోడు ఇవ్వడు కూడా అట్లా మెదలడు. నాకు తెలిసి అయితే వీనసండు చెండాలు లంజ కొడుకు ఒక్కడో ఇద్దరు 100కి తప్ప ఎవరు మాత్రం తల్లిపాలు చీకినట్టు ఇన్ని దుర్మార్గాలు చేస్తాంటే మీ కుటుంబ సభ్యులు అతన్ని ఎప్పుడు మందలించలేదా? మరి
మేము ఏం మందులు ఇస్తాం వాళ్ళని వాడు ఇక్కడ ఇట్లా చేసిన వాడు అంటే వాడు ముఖం షార్ట్ వేసుకుంటాడు అవతల పడతాడు. ఏంద్రా ఏమైనా పద్ధతేనా? పద్ధతి ప్రకారంగా బతకాలంటే ఇట్లా వస్తాడా మరి మీ పక్కనే ఉంది కదా వాళ్ళ వస్తాడు ఎక్కడికి? వాడు ఎప్పుడో ఒకసారి అత్తడు పోతాడు. దొంగరాత్రి అత్తడు. మొన్న నోవులకు వచ్చిండు కానీ వాడు మేము ముట్టుకోవద్దని చెప్పడే ఊకున్నాం. వకీలు అన్నాడు వాళ్ళు ముట్టుకోక వాళ్ళ సంగతి. అంటే మీరు కోర్టులో కేసు పెట్టడం కానీ పోలీసులు కేసు పెట్టడం జరిగిందా? జరిగింది. సిఐ వెళ్తేనే రాలేదు సార్, రాలేదు. తర్వాత వాడు లంజా కొడుకు నీ సాధనైన పని చేయంటే వకీలు సంప్రదించిన 10 లక్షలు వాడి మీద పరమనస్కరం కేసు వేసిన నడతాను కేసు. ఇప్పుడు నోటీసు పంపిండు. ఇప్పుడు ఇవాళ రేపు అయితే ఇవాళ మళ్ళీ పంపేది. ఇంకా నేను ఆయన దగ్గరికి పోలే. ఈయన మేడారం సమ్మయ్య, ఈ పరకాల సమ్మయ్య అంటే వ్యక్తి ఇటు సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనే కాకుండా విలేకరుల మీద కూడా విపరీతమైన అధ్వానమైన రాతలు రాస్తాడు. అలాగే ఏ రాజకీయ నాయకులను కూడా ఇక్కడ టోటల్ భూపాలపల్లి కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, ఈ తెలంగాణ వ్యాప్తంగా అందరు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ డబ్బులు ఇస్తే ఒక రకంగా, డబ్బులు వేయకుండా ఒక రకంగా. మీ బామ్మారిది చేస్తాడు. ఏమనిపిస్తుంది మీకు ఇట్లా? మాకా వాడిని ముచ్చడి అయితేనే మాకు సిగ్గు అనిపిస్తుంది. బజార్లో ఎవరన్నా అడిగితే దాన్ని వచ్చేనా కొడుకు ముచ్చడు మాకు చెప్పకూడదు అని అంట. నాకు తెలియని విలేకరు ఉండడు హుజురాబాద్ లో. ఎందుకంటే నేను పెద్ద మందిదానం చేసిన కదా, నాకు తెలియని పోలీసు వాళ్ళు ఉండరు. మొన్న ఒక 10-20 రోజులు జైలు ఉన్నాడు. ఎందుకు? ఆయన పేరు ఇచ్చిండు ఇక్కడ పరకాల రోడ్ దగ్గర. ఆయన పేరు నాకు వస్తలేదు. ఆయన డబ్బులు ఇవ్వాలి బెదిరించి నాగార్జున డైరీ ఆయన బెదిరిస్తే వాడు కేసు పెడితే మొట్ట చెక్కిపోయింది. వాళ్ళకు 20 రోజుల దాకా బయటికి వెళ్ళలే బెయిల్. ఇక్కడ కూడా వాడికి జామాన్యం ఇచ్చేటోడు లేడు. నర్సగప్పుల్లా వాళ్ళ పక్కూరు పోయి వాళ్ళ తమ్ముడికి డబ్బులు ఇచ్చి ఎందుకు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ బావలు, మీరంటే సరే మీ మీద ఏదో వాళ్ళ బావలు ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళ బిడ్డ ఉన్నది, మళ్ళా పక్కూరు పోయి తెచ్చుకున్నాడు. పక్కూరు పోయి తెచ్చుకున్నాడు. చనిపోయాడు. అంత దుర్మార్గుడు వాడు ఇట్లా నిలబడి మాట్లాడాలి. వాడు బతుకుంటే గివి రాసుడు కాదు. దాన్ని నిలబడితే 10 మంది రావాలి. అరే ఎందుకు వచ్చిన సమ్మె రాలే. వాళ్ళు వాడు ఎక్కడ నిలబడతాడు. వాడి పక్కన ఒక్క పురుగు కూడా రాదు. వాడి పిల్లలు తప్ప ఇంట్లో ఆయనకు ఒక కారు ఉంది, 2 బంగ్లాలు ఉన్నాయి, 2 బైకులు ఉన్నాయి, భార్య ఉన్నది, ఆల్రెడీ ఇంకోటి ఉంచుకున్నాడట, అది ఉన్నది. ఇంతమంది ఉన్నా కూడా ఎవరు ఎందుకు రారంటే వాళ్ళ దగ్గర మానవత్వం లేని జీవి వాడు. అబ్బాయి పుట్టిన జీవి వాడు. ఎట్లా పుట్టిండో అది దేవునికి ఎరక. కానీ అంత నీచమైన బతుకు వాళ్ళ ఎవరు కూడా మాట్లాడేందుకు సంకోచించారు. గీలా ఎవరికి లేదా మనం మాట్లాడదాం, దీంతో మాట్లాడితే కూడా మన విలువ పోతుందని పక్కన వెళ్ళిపోతాం. అటువంటి ఒక్క నిమిషం, చివరిగా ఒక్కసారి మీ తమ్ముడి గురించి ఎలాంటి వాడు ఒక్కసారి ప్రజలు చెప్పమ్మ, ఒకటే మాట. వాడు ఏబట్టి మీ తల దించుకునే పరిస్థితి తెస్తాడు. వాడు ఎదురైన వాళ్ళని దోసుకుంటాడు. కంకర మిల్లు కాడికి పోతాడు, ఉష్క కాడికి పోతాడు, వాడు సలాక కాడికి పోతాడు, బియ్యం మిల్లుల కాడికి పోతాడు, నూనె మిల్లుల కాడికి పోతాడు. మీ తమ్ముడికి ఇట్లా అంటే మీ చెవులు మూసుకుంటాం. ఎదురైన వాళ్ళను తోట వంటల్లో ఎవడన్నా పోతే వాడిని ఆపుతాడు. ఓటర్ల కాడిపోతాడు. ఆఖరికి చికెన్ సెంటర్ కాడిపోయి కూడా 1000 చికెన్ చికెన్ పట్టుకొని వస్తాడు. చికెన్ కాడికి పోయి పుణ్యానికి మందు షాపు పోయి అన్ని పుణ్యానికి పాల కాడికి పోయి కూడా పాల ప్యాకెట్లు పట్టుకొని వస్తాడు. వాడు చేసే కష్టమే కాదు. వాడి చెమట వాడు ఇప్పుడు 70 ఏళ్ళకి వచ్చింది. పల్లి వేయిందని చుట్టుపక్కల ఊళ్ళో తెచ్చుకొని మోసపోసుకుంటా దమ్ము తీసుకుంటా వ్యవసాయం చేసుకొని మా అత్త మా అప్పచ్చి ఇచ్చిన భూమి పట్టుకొని మేము బతుకుతాను. మమ్మల్ని వాడు పోయి రకంగా ఇబ్బంది పెడతాడు. వాడు నా ఉసురు గోస కలిగి వాడి కుటుంబం సత్తాహం అయిపోతుంది. నా కొడుకు వచ్చిపోయింది ఏంటంటే వాడు మమ్మల్ని ఇంటి బయటకు వేసి వాడు కడుపు కాలుతుంది, వాడు బిడ్డ ఉండే వస్తుంది, వాడు పిల్లం ఉండే వస్తుంది, వాడి ఇంత అందం మీద పుట్టిన వాడి గాలి వంటి వెళ్ళిపోలే, రైతు వంటి వెళ్ళిపోలే, సీర వాడి వెళ్ళిపోలే, ముక్కలు మూలట్టు వెళ్ళిపోలే. వాడి గొప్పకు నేను మమ్మల్ని బాగా చేసిన వాడు కడుపు కాదు. నా కొడుకు కలిసి ఇంకా కడుపు కావాలి. నేను సచ్చిందని నాకు నా ఫోన్లో నా తీర్చుకోలేకపోతాను. ఎవరైనా
చుట్టాలు వాడికి ఏం పుట్టిందే, వాడికి ఏం పుట్టిందే, లంచ కొడుకు సమ్మర్కి ఏం పుట్టిందని రోజు ఒక్కలా ఫోన్ చేస్తున్నారు 10 రోజుల దాకా. అమ్మ, మిమ్మల్ని ఏడిపించే ఉద్దేశం కొరకు కాదు, మీలో ఇంత ఆవేదన ఉన్నదని మాకు తెలియదు. ఈ మేడారం సమ్మయ్య ఆగడాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని క్షమించండి. ఫస్ట్ మమ్మల్ని కూడా, ఎందుకంటే చాలా బాధ, ఎందుకంటే ఇంత దుర్మార్గుడు మాకు కూడా తెలియదు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఈ తల్లి రోదన అనేది చూస్తే గుండె తరక్కపోవడం సహజం. అమ్మ ఏడవకండి. చివరిగా అసలు ఇలాంటి దుర్మార్గుడి ఆగడాలు మనం కట్టడి చేయాలంటే ఏం చేద్దాం అనుకుంటారు వీరయ్య గౌడ్ గారు? ఏం చేయాలి అసలు వీడిని? వాడిని ప్రజలతోనే ఇంతకుముందు పుట్టి పంపించినాడు ఇక్కడ నుంచి, పంపించినావు. మళ్ళీ కూడా అంతకన్నా ఎక్కువ వాడి నెంబర్ వాడాలి, వాడిని ఊళ్ళతోనే బయటికి తరిమియాలి మా ఆలోచన. వాడిని అప్పుడప్పుడు రాకుండా కానూనుగా కూడా ఇట్లా ప్రజలతోని ఊళ్ళో వేసుకుంటూ తర్వాత ఊరు దాటినాక కోర్టు ద్వారా గాని పోలీస్ స్టేషన్ ద్వారా గాని వాడిని తిప్పలు పెట్టేదాకా నేను నిద్రపోయేది లేదు, వాడిని ఇచ్చిపెట్టేది లేదు. మా మొత్తం నాకున్న 5-6 ఎకరాల భూమి అమ్ముడు అయినా పర్లేదు కానీ సమ్మని అంత కూడా ఇచ్చిపెట్టేది లేదు. వాడు మేడారం పత్రిక జర్నలిస్టు, వాడు జర్నలిస్ట్ అనేది నా ఇంటితో సమానం. బాగా చదువుకున్నాడు, ఎంఏ పొలిటికల్ సైన్స్, బాగా ఆయన వెలవాడు పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడట. నేను జర్నలిస్ట్ వాడి బొంద కూడా చదవలేదు. అటు మారుమూల ప్రాంతాలలో పోయి ఈ ప్రజలను నమ్మించి బతుకుతాడు తప్ప ఇక్కడ నెమ్మడు వాడు. ఇక్కడ ఎందుకు ఉండలే లంచ కొడుకు? ఉండలే, అందుకే ఉండలే. ఇప్పుడు వాళ్ళ తల్లి ఇక్కడే ఉంటదా, సమ్మయ్య దగ్గర ఉంటదా? వాళ్ళ తల్లి అంతా తిరుగుతుంది కానీ అంటే ఇక్కడే ఉంటది, సమ్మయ్య దగ్గర ఉండదు, తండ్రి కొడుకు దగ్గర ఉండదు. ఈయనే ఉంటది. తల్లిని తీసుకుపోయి చదువుకోవచ్చు కదా, తండ్రి లేడు కదా. ఇప్పుడు ఇంత తతంగం జరిగినా కూడా ఒకటి చివరికి అడిగేది, మరి వాళ్ళ పిల్లలు గాని వాళ్ళ భార్య గాని ఇది తప్పు అని వాళ్ళు అడగరా? అన్నారు వాళ్ళు. ఎందుకట్లా? వాళ్ళు అక్కడక్కడ బెదిరించుకొని తెత్తేనే కదా వాళ్ళు నీళ్ళ ఉండి బతికేది. వాళ్ళు బయటికి పోయి బతకలేరు కదా. వీళ్ళు దోసుకొస్తేనే ఎదురు చూస్తారు. వాళ్ళు సాగనప్పుడు ఎదురుగా రమ్మంటాడు, బయలుదేరిపోయాడు. ఒకసారి చూసిన ఎప్పుడు 10-15 ఏళ్ల కింద. ఎందుకు దోసుకోవాలి? ఇప్పుడు మీరు ఎదురుగా వచ్చి నేను బయటికి పోతే మళ్ళీ నీ వచ్చేదాకా మీరు ఎదురు చూడాలి. నేను ఆ ముళ్ళే ఈ ముళ్ళే తెస్తా, ఉప్పు కారం 10 పరకం నూనె అది అన్ని తెస్తా, మీరు కూకొని తిరుగుతాయి. అది వాసుడి నా బాడుకోవాడు. సంతలో కూరగాయలు బెదిరించి తెచ్చుకుంటాడు వాడు. సంతలో కూడా బెదిరించి తెచ్చుకుంటే నక్కిల వంకాయ, నక్కిల బెండకాయ, నక్కిల టమాటాలు వాళ్ళు ఇట్లా పట్టుకునే వరకు మైకు పట్టుకునే వరకు భయపడి వాళ్ళు కట్టుడే ఇట్లా మైకు పట్టుకొని కూరగాయలు అంటాడు. అంతే, ఏం లేదు. వాళ్ళు బతికేవి మొదలు బట్టి వాళ్ళు బతుకు పాడివాడ. అది మాకు నచ్చకుంటే మా ఇవన్నీ ఎవరి షాపులు ఇట్లా వాళ్ళు కొడుకు వచ్చిపోయినప్పుడు అన్న నువ్వు కంట్రోల్ ఉండనా, ఎవరి షాపులో జరిగిందని కొడుకు వేయిండు, నువ్వు మంచిగా కట్టం చేసుకొని బతకరా అంటే నువ్వు నాకు చెప్పేదాన్ని వేయమని ఇవన్నీ రాసులు పెడతాడు. మా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలే కాకుండా హుజురాబాద్ ప్రజలే కాకుండా చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆలోచించిన విషయం. ఎందుకంటే ఒక మీడియా ముసుగులో, మీడియా అంటే 4th ఎస్టేట్, 4 స్తంభాలు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజా సమస్యలను తీర్చేదే మీడియా. ఆ మీడియాలో పనిచేస్తున్న మాలాంటి జర్నలిస్టులు ఇలాంటి అభాగ్యుల కొరకు పేద ప్రజలకు అండగా నిలవాల్సిన సిచ్యువేషన్. కానీ ఏదైతే మేడారం సమ్మయ్య, ఒక మేడారం అంటే ఒక పవిత్రమైన తల్లుల కొలువై ఉన్న స్థలం మేడారం. సారాలమ్మలు కొలువై ఉన్న స్థలం మేడారం. ఈ దుర్మార్గుడు మేడారం అనే ఒక పేరు పెట్టుకొని ఆ మేడారం పరువు తీస్తున్నాడు. జర్నలిజానికే మాయని మచ్చ తీస్తున్నాడు. వీడు ఏం లేదు, పొద్దున లేచిందంటే ఒక బ్యాగ్ పట్టుకోవడం, బండి తీయడం, ఎవరి దగ్గరికన్నా పోవడం, రాయగనగదే పోవడం, ఫస్ట్ కాలు మొక్కడం, వాడు ఇస్తానా సరే అతను ఇవ్వలేదనుకో సాయంత్రం వరకు వార్త రాయడం. ఈయనకు రాయరాదు పాపం. చూసారు కదా 4వ తరగతి వాడు
నాలుగు చదివిండు, 4 పేనాలని చేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తి పక్కన వాళ్ళతో డబ్బులు ఇచ్చి రాయించుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం. డబ్బులు ఇస్తే మంచిగా అంటాడు, లేకుంటే అని పని మూట పట్టిండు. మూట పట్టి బతికినోడు వాడు. ఇట్లాంటి వాడు చూసారు కదా, సొంత అక్కను సొంత భావనే మోసం చేసిన ఈ దుర్మార్గుడు ఎంతో మంది ప్రజల జీవితాలతో చెలగాట మాడుతూ ఎంతో మంది రాజకీయ నాయకులను కూడా వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే కథ చేస్తున్నాడు. డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే వాళ్ళు కథం. ఇది చేసే ప్రయత్నంలో ప్రజలారా మీరు ఇటువంటి మేడారం సమ్మయ్య గౌడ్ మాటలు పట్టించుకోకండి. మీరు ఎక్కడ కనబడితే వాని చెప్పులతో చీపులతో కొట్టండి. ఆ కొట్టిన రోజే వాడికి బుద్ధి వచ్చి ఈ ఇప్పటి నరసింగాపురం గ్రామస్తులు ఏ విధంగా అయితే చెప్పులతో చీపులతో తరిమి కుట్టి పంపించారో ఎక్కడ కనబడ కూడా వాడిని అలా చేయండి. చేస్తేనే వానికి బుద్ధి వస్తుంది, వానికి సిగ్గు వస్తుంది. ఇవే కాకుండా వాని స్టోరీలు చాలా ఉన్నాయని మా ఆర్వీ టీవీ దృష్టి కూడా వస్తున్నది. ఇవే కాకుండా ఓ మహిళకు నేను ఉద్యోగం పెట్టిస్తానని చెప్పి కూడా ఆమె జీవితాంతోనే ఆడుకుంటానన్న విషయం కూడా మాకు తెలిసింది. అతి త్వరలో ఆ విషయాన్ని కూడా ఆర్వీ టీవీ బయట పెట్టబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. మేడారం టీవీ అని చెప్పుకొని తిరిగే ఫేక్ 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 జర్నలిస్ట్ మేడారం పరకల సమ్మయ్య. ఎందుకంటే ఈ తల్లి ఈ తండ్రి బాధ చూస్తే మాకే దుఃఖం ఆగడం లేదు. ఇట్లాంటి వాళ్ళు నన్ను మోసం చేసేది, ఇట్లాంటి అన్నారు నువ్వు భూమి పుట్టాలకి 15 లక్షల విలువైన భూమి కొరకు ఈ భూమి కొరకు పోయేటప్పుడు పట్టుకపోతావా? ఈ భూమిని ఎక్కడైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ తెలంగాణ ప్రజలే అని చెప్పి మనవి చేస్తూ మఠ రవీందర్ గౌడ్, ఆర్వీ టీవీ, హుజరాబాద్ నియోజకవర్గం, ఇప్పల్ నరసింగాపురం నుంచి. నాకెవరైనా నా బిడ్డలు లేరు, నాకు అల్లలు లేరు. 3 కొడుకులు అయితే కొడుకులు చచ్చిపోయాడు. 2 దూరాలు మమ్మల్ని ఎవరు బాగోనాలి. తోడ ఉంటానంటే అంటారు, తోడ ఉంటాడు మమ్మల్ని ఇంత ఘోరం చేస్తాను.